దుష్టుడు ఎలా దారి మళ్లించాడో దాని చివరి వరకు ఎవరు పొందుకున్నాడో చూద్దాం రండి. గిఫ్ట్లని బొమ్మలని పెడుతుంటే మాకు తలనొప్పి వస్తుంది. ఏదో ఉచితమంట, శ్రేష్టమైన బహుమతి అంట, విలువైందంట. చూస్తా ఎవరైనా పొందుకుంటారా? ఎవరిని పొందుకొని ఏడే ఉండి చూస్తా. ఎవరో పొందుకోకుండా ఏడే ఉండి చూస్తా. ఎవరు వస్తున్నారు? సార్ మీ మెంటల్ సీఓ ఫోన్ చేస్తున్నారు సార్. మెంటల్ సీఓనా? హలో, మార్క్ గారు, ఆ ప్రజలందరూ మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో వాడుతున్నారండి. వాడాలి, అది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాడాలి. మా పరిపాలన అది. నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది, దాని గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే ఓకే. సార్ మీ ఫ్రీ ఫైర్ సీఓ ఫోన్ చేస్తున్నాడు. హలో, ఫారెస్ట్ గారు, పిల్లలందరూ మీరు ఫ్రీ ఫైర్స్ ఆడుతున్నారండి. అవి ఫ్రీ ఫైర్ డైమండ్స్ ఉంటాయండి కదా, కొంచెం ఉచితంగా వదలండి. ఉచితంగా కాకపోతే జీవితాంతం ఫ్రీగా ఇస్తాం, తీసుకోండి. కానీ మా ఇయే ఆడాలి. నాకు కొంచెం బిజినెస్ అయితే వదలండి. సార్ మీ గూగుల్ సీఓ ఫోన్ చేస్తున్నాడు. హలో, పిచ్చి గారు, ఒక నిమిషం. ఏంటిది ఇది? ఏంటిదబ్బా సార్ ఏంటి సార్ ఎక్కడ? ఏం లేదు, ఇది ఉచితమైనది, ఎంతో విలువైనది. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి ఇంత చిన్న బహుమతి కోసం ఆగారా సార్? ఉచితమైనది, ఎంతో శ్రేష్టమైనది అనుకున్నాను. ఇంత శ్రేష్టమైనది అయితే ఎక్కడ ఎందుకు ఉంచుతారు సార్? అసలుకే మనకు అక్కడ చాలా మీటింగ్స్ ఉన్నాయి. పదండి సార్, వెళ్దాం. సరే వెళ్ళండి, నాతో కూడా మీకు బోల్డ్ అండ్ మీటింగ్స్ ఉన్నాయి. వెళ్ళండి. బిజినెస్ మ్యాన్ తన పిఏ వారికున్న బిజీ పనుల్లో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. ఈ బాధ ఏంటో ఏమో, పిల్లల్ని వచ్చిందంటే భర్త చూస్తేనేమో ఇంట్లో కూర్చున్నాడు. నా బాధలు కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో. ఏమకున్న బాధలకి కష్టాలకి ఇలాంటి గిఫ్ట్ ఓపెన్ చేయాలనే ఉండదు. ఏమకున్న బాధలకి గిఫ్ట్ ఓపెన్ చేసే విధానమే రాదు. ఇది ఉచితమా? ఇదే నా బహుమతి. అమ్మయ్యా, నా బాధల కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది. నేను దీన్ని తెరుస్తాను. అమ్మో, తెరవాలనుకుంటున్నానంటే నీ పిల్లలేమో నీ మాట ఇంట్లేదు, నీ భర్త చూస్తే ఇంట్లో బయటికి వెళ్ళలేదు పనికి. ఇంకా దరిద్రం పట్టుకుండా చూసుకో మరి. ఇంకా నీ పిల్లలు నీ మాట నేను నీ భర్తను పనికి నేను తాగుబోతుని చేస్తా. తెరుద్దామా దీన్ని? ఎందుకో నాకు సరైనది అనిపించడం లేదు. అంత విలువైనది శ్రేష్టమైనది ఇక్కడ ఎందుకు పెడతారు? తెరిస్తే నా బాధల కష్టాలు ఇంకా ఎక్కువైపోతాయేమో. నాకు ఉన్న బాధలు చాలు, నేను వెళ్ళిపోతాను. చెప్పాగా, ఎవరిని ఓపెన్ చేయను, ఎవరికి ఇలాంటి గిఫ్ట్ తగ్గ నేను. ఎవరో వస్తున్నట్టున్నారు. చూస్తారా ఎంత రియాక్షన్ ఇచ్చావు? మన చిన్న ఫంక్షన్ ఉంటే 40,000 పెట్టుకున్నారా? అవునరా? ఏంటి నా నుండి చూస్తున్నా, కావాలా నీకు? 40,000 కాదు, పాడు కాదు. వాడు గుడిమెట్టు కాడ కొట్టుకొచ్చాడు. అది నాకు తెలుసు. అది చిన్న ఫంక్షన్ ఇస్తామని. నీకంటే ఎవరెక్కువ గురు, పదరా ఇస్తా. సర్లే కానీ నా నుంచి వస్తున్నా, నీ చెవులో ఏంటి? ఏం పెట్టారా?
ఏం పెట్టుకున్నారు రే నా జిమ్మిరా రే రే ఏ ఏ సిగ్గుపడుతున్నాడు చెప్పరా. మా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. గర్ల్ ఫ్రెండ్ అంట గిఫ్ట్లు అంట నీ వ్యాపారం మారిపోయింది. ఒకసారి ఇప్పుడు చూస్తా. గర్ల్ ఫ్రెండ్ కాదు గిఫ్ట్ కాదు అది బీసీ రోడ్ 50 రూపాయలు కొన్నాడు నాకు తెలుసు. ఇది శ్రేష్టమైందా బహుమతి? ఇదేనా బహుమతి? అరే ఉచితంగా పెడతామయ్యా, శ్రేష్టంగా కాకపోతే ఫ్రీగా పెడతామయ్యా. నీకు అవసరం లేదండి. ఏనంటారా మన పాటలు ఎన్ని ఉన్నాయరా అది చెప్పరా. బేస్ ఎట్టవుతుంది అడగరా. ఓపెన్ చేస్తున్నారు చూడు మరి. ఇదేదో శ్రేష్టమైందంట బహుమతి అంట. ఓపెన్ చేద్దాంరా. కాదు ఉంటాయేమో చీప్ క్వాలిటీ మన రేంజ్ సరిపోదంటావా? సరే సరే వెళ్ళిపోదాం. వీళ్ళు మా వాళ్ళని చెప్పాక ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు పోతారు. లోకస్తులు అంటే ఇట్లాగే ఉంటారు. లోకంలో ఏదో పొందుకుందామని. అలా ఇద్దరు సంతోషకరమైన వ్యక్తులు ఆ బహుమతి విలువ తెలుసుకోలేక తెరవకుండానే వెళ్ళిపోయారు. ఎవరో వస్తుంది వస్తుంది. అయ్యో ఈ రోజు పిల్లలు వచ్చింది. ఈ రోజు అంతా ఎలా గడిచిందో ఏమో. వచ్చింది ఇల్లాలే లోకస్తులే. సరే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం. దండం పెట్టుకో, గుడికి వెళ్ళి దండం పెట్టుకో. అవును అందరూ బహుమతి బహుమతి అంటున్నారు. ఏంటో ఆ బహుమతి నేను పొందుకుంటే బాగుండు. చూద్దాం ఆ బహుమతి ఎక్కడుందో ఏంటో చూద్దాం ఒకసారి. చూస్తావా చూడు. ఇదేనా బహుమతి? విలువైందా? శ్రేష్టమైందా? ఉచితమైందా? తెరుద్దామా దీన్ని? తెరవకుండా ఇప్పుడు దాకా చూసుకున్నారే. ఎవరు తెరవాలా? నువ్వు తెరవాలా నాకు తెలిసి. తెరుద్దామా వద్దా? చెప్తావా ఇవాళ నీకు తెలియదా? అమావాస్య రావు కాలం అందుట్లో పొద్దున పొల్లి అయిపోయింది రోజు పిల్లలు వచ్చిందన్నావు. ఇప్పుడు తెరుతావా? నీకున్న బాధల కష్టాలు ఎక్కువ అయిపోతాయి. చూసుకో మరి. అయ్యో మర్చిపోయా, ఇవాళ అమావాస్య. అసలే రావుకాలం. అక్క చెప్పింది ఎందుకులో తెరవటం. తెలిస్తే మళ్ళీ నాకు భద్రం పట్టుకుంటుంది. వెళ్ళిపోదాం. ఎలాంటి చెడగొడదని మా కాదు చాలా ఉన్నాయి. మూఢనమ్మకాల్లో పడి భక్తురాలు కూడా బహుమతి తెరవకుండానే వెళ్ళిపోయింది. ఈ లోకంలో దేవుళ్ళు గుళ్ళు అంటే అందరు తిరుగుతారు, కానీ ఇలా కాదు. నేను చాలా చదువుకున్నాను, నేను చాలా తెలివైనాను, నా కాలు మీద నేను బతకగలను. జ్ఞానం కొన్నాడు కానీ A+B గోల్స్ పేరు చెప్పరా. అందరూ చదువుకున్న మూర్ఖుడు అయితే ఇది చదువుకున్న మూర్ఖుడు. చాలా సేపు అని చెప్తున్నా, ఈ బహుమతి ఇక్కడ ఉంది, అందరు చూస్తున్నారు వెళ్తున్నారు, కానీ నేను ఎవరు తర్వాట్లా. దీంట్లో ఏం పెట్టి ఉంటారు? ఏదో పెట్టారు. ఇప్పుడు నీకు అవసరమా? ఎవరైనా రాసిన పుస్తకంలో దేవునికి అన్నం పెట్టి ఉంటారు. మళ్ళీ ప్రజలకి దీనికి ఒక ప్రశ్నలు ఒకటి. ఇంతకీ దీన్ని తెరుద్దామా వద్దా? సర్లే దీని గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. చెప్పాక ఇలాంటి చెడగొడదని మరి చాలా ఉంటాయి. అందరు చదువులేని మూర్ఖుడు అయితే ఇది చదువుకున్న మూర్ఖుడు. తనకి ఉన్నది అపారమైన జ్ఞానము అని ఇక ఎవరికీ లేదు అని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతి తెరవలేదు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం. టైగర్ బొమ్మ మనం అటు వెళ్ళి ఆడుకుందామా? అమ్మ చెప్పింది ఎదురున ఆడుకోవద్దు, మధ్యన ఆడుకుందాం. టైగర్ బొమ్మ బాగుంది, ఇది చాలా పెద్దదిలాగా ఉంది. దీనిని తెరిచి చూద్దాం. అమ్మో ఈ పిల్ల గిఫ్ట్ తెరిచేటట్టుందిగా. అమ్మో తల్లి ఆగమ్మో, గిఫ్ట్ తెస్తున్నావు. అమ్మో వామ్మో ఈ వెలిగించోలేకపోతున్నాను. ఇది నాకు దేవుడు ఇచ్చిన ఉచితమైన బహుమతి. రేపు మా హోలీ పెన్సిల్ సెట్స్ లో సాక్ష్యం చెప్పుకోవాలి, దేవుని గణపరచాలి. ఇక్కడ బైబుల్ దేవుని సూచిస్తుంది. ఒక చిన్నారి ఆ బహుమతిని తెరిచింది. చూశారు కదా, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు. కానీ ఒక చిన్నారి ఆ బహుమతి తెరిచింది. దీని మర్మం ఏమిటంటే మన సొంత జ్ఞానం, సంపద అన్నీ తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవుణ్ణి చేరలేము. ఆయన ఇచ్చే ఉచిత కృప, శ్రేష్టమైన రక్షణ పొందుకోలేము. ఎప్పుడైతే ఆ చిన్నారిలాగా నేర్చుకునే గుణం, పొందుకునే గుణం, దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడు ఆ ఉచితమైన విలువైన రక్షణ పొందుకోగలము.
ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషము. ఈ స్కిట్ లాస్ట్లో ఎందుకు ఇలా వేయించాలని ఆశపడ్డామంటే ఈరోజు మన చేతిలో విలువైన గ్రంథాలు ఉన్నాయి కానీ ఎవరో తెరవట్లేదు. పిల్లలు స్కూల్ టైం అవుతుందని క్యారేజీలు కట్టడం తెలుస్తుంది టైమింగ్. స్కూల్కి వెళ్ళి పంపించిన తర్వాత మరలా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, మరలా వస్తున్నారు టైం. అందరూ బిజినెస్లో విస్తారమైన పనులు వెళ్ళిపోతున్నారు. కానీ విలువైన శ్రేష్టమైన గ్రంథం, మన విజయ పదం నడిపించే గ్రంథం, మనల్ని ఆశీర్వదింపచేసే గ్రంథం, మన వ్యాధులు వచ్చినప్పుడు స్వస్థపరిచే గ్రంథం, మనం కృంగిపోతున్నప్పుడు లేవనెత్తే గ్రంథం, మనం పడిపోతున్నప్పుడు నిలబెట్టే గ్రంథం. ఈ గ్రంథాన్ని చదవకుండా మనం అందరూ కూడా సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మన పనులు మనం చేసుకుంటున్నాం. అందుకే దీవించబడలేకపోతున్నాం. ఈ రోజు ఈ స్కిట్ ద్వారా ఈ గ్రంథాన్ని చదివితే నువ్వు ఫలిస్తావు. నీటి కాలువ యొక్క ఎవరైనా నాటబడిన చెట్టు వలె నువ్వు దినదినం పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడి స్కిట్ వేయించారు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రార్థిస్తూ